వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. మే నెలలో రిలీజ్ కాబోయే మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. బ్యాక్ టు బ్యాక్ సీరియస్ రోల్స్ మాత్రమే చేస్తున్న లర్నర్ రేస్ ఈసారి తన కంఫర్ట్ జోన్ అయిన కామెడీతో ఆ ఒక్కటి అడగకంటూ మేము థియేటర్స్ లో అల్లరి చేయబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తూ థియేటర్ లో సందడి చేస్తున్న సుహాస్ ప్రసన్నవాదనంతో మే 3న మరోసారి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. రీసెంట్ టైమ్స్ లో తెలుగులో మంచి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ లో చేస్తున్న సబరి సినిమా మే 3న రిలీజ్ కాబోతుంది. అలాగే అదే రోజున ద ఇండియన్ స్టోరీ అనే స్మాల్ బడ్జెట్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇక తమిళంలో తమన్నా రాశికన్నా మెయిన్ లీడ్ లో చేస్తున్న అరణ్మనే 4 తెలుగు వెర్షన్ బాక్ మే 3న రిలీజ్ అవుతుంది. మే సెకండ్ వీక్ లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో చూస్తే తెలుగు సేన ఉక్కు సత్యాగ్రహం మే 9న రిలీజ్ అవుతుండగా సెన్సార్ లేట్ కారణంగా ఏప్రిల్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న నారా రోహిత్ ప్రతినిధి 2 మే 10న రిలీజ్ అవుతుంది. సత్యదేవ్స్ లాంగ్ అవైటెడ్ మూవీ కృష్ణమ్మ కూడా మే 10న వచ్చేస్తుంది. ఈ సినిమాని కొరటాల శివ ప్రెజెంట్ చేస్తున్నారు. సాయి కుమార్ ఇంపార్టెంట్ రోల్ లో చేస్తున్న లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ కూడా మే 10న వచ్చేస్తుంది. అదే రోజున స్మాల్ బడ్జెట్ మూవీస్ అయిన ఆరంభం, సత్య, బ్రహ్మచారి కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక అదే రోజున హాలీవుడ్ ఫిల్మ్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కూడా వచ్చేస్తుంది. వీటితో పాటు యాతిసాయ్ అనే డబ్బింగ్ సినిమా కూడా మే 10న రిలీజ్ అవుతుంది. మే థర్డ్ వీక్ లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో చూస్తే మాస్కర్ దాస్ విశ్వక్సేన్ హీరోగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 17న వచ్చేస్తుంది. అదే రోజున కాజల్ మెయిన్ లీడ్ లో చేస్తున్న సత్యభామ, గెటప్ శ్రీను మెయిన్ లీడ్ లో చేస్తున్న రాజు యాదవ్ తో పాటు అక్కడ ఉన్నవారు ఇక్కడ ఉన్నారు అనే సినిమా కూడా వచ్చేస్తుంది. ప్రేమిస్తే ఫేమ్ భరత్ యాక్ట్ చేసిన తమిళ ఫిల్మ్ మిరల్ తెలుగు వెర్షన్ కూడా మే 17న వచ్చేస్తుంది. ఇక మే 4th వీక్ లో వచ్చే మూవీస్ ఏంటో చూస్తే ఫ్యూరియసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా ఫ్యూరీ ఇస్ బోర్న్ మే 23న తెలుగులో వచ్చేస్తుంది. ధర్మ అండ్ కర్మ కాన్సెప్ట్ తో వస్తున్న ఇంద్రాణి మే 24న వచ్చేస్తుంది. రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశీష్, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్ లో చేస్తున్న లవ్ మీ ఇఫ్ యూ డేర్ మే 25న రిలీజ్ అవుతుంది. మే 5th వీక్ లో వచ్చే మూవీస్ ఏంటో చూస్తే సుధీర్ బాబు లాంగ్ అవైటెడ్ మూవీ హరోం హరా మే 31న రిలీజ్ అవుతుండగా కార్తికేయ అప్కమింగ్ మూవీ బజే వాయువేగం మే 31న వస్తుంది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న కామెడీ ఫిల్మ్ గమ్ గమ్ గణేష్ కూడా మే 31న వచ్చేస్తుంది. అజయ్ ఘోష్ మెయిన్ లీడ్ లో చాందిని చౌదరి ఇంపార్టెంట్ రోల్స్ లో చేస్తున్న మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మే 31న వచ్చేస్తుంది. ఇక కొత్త సినిమాల గురించి పక్కన పెడితే మే నెలలో రీ రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం మే 1న వకీల్ సాబ్ రీ రిలీజ్ చేస్తున్నారు. మే 9న రానా శేఖర్ కమల కాంబినేషన్ లో వచ్చిన లీడర్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. సౌత్ ఇండియా సెన్సేషన్ శంకర్ డైరెక్షన్ లో విక్రమ్ హీరోగా చేసిన అపరిచితుడిని మే 17న రీ రిలీజ్ చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 19 అండ్ 20న ఆది స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. ఇవి మే నెలలో రిలీజ్ అవుతున్న అప్కమింగ్ మూవీస్. ఏప్రిల్ నెలలో సరైన హిట్ లేక వెలవెలబోయిన థియేటర్స్ కి మే నెలలో రిలీజ్ అయ్యే సినిమాలైన మంచి టాక్ సొంతం చేసుకుని థియేటర్స్ కలకల్లాడుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.